ఆచారబద్ధకమైన ప్రార్థన నుండి ఆత్మీయంగా వర్ధిల్లాలి. ఆచారం. పరిసేయుడు ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు? ఆచారం. ఏంటి ఆచారం? ప్రభా, ఇదిగో నేను ఇలా చేస్తున్నాను, నేను అలా చేస్తున్నాను, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగం ఇస్తున్నాను. ఇలాగూ ఆచార సంబంధమైనటువంటి ప్రార్థన, సుంకరి ఆత్మ సంబంధమైన ప్రార్థన. మన ప్రార్థన కూడా ఏదో మూకుడు ఉదయం లేచిన తర్వాత ప్రభా రాత్రి అంతా కాపాడావు, నీకు వందనాలు, భోజనం ముందు కూర్చున్నప్పుడు ప్రభా ఆహారం ఇచ్చావు, నీకు వందనాలు. ఇది కాదు మన ప్రార్థన. అంటే అదే ప్రార్థన కాదు. ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలతో మనం ప్రార్థించాలి. ఆత్మతో దేవుని ఆరాధించాలి. మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవునికి మనకి కనెక్టివిటీ ఉండాలి. ఏదో ప్రార్థించాలే, ఏదో దాని పేరు ఏదంటారంటే ఏదో నేను చేశాను, ఏదో అయిపోయింది అనేది కాదు. ఒక ఆచారం కాదు మన జీవితంలో. ఆచరణతో కూడినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన అనుభవం మన జీవితంలో ఉండును గాక.